D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. బయట మనం ఎన్ని ఆహార పదార్థాలను తిన్నా కానీ ఇంట్లో తయారు చేసి తినే ఆహారాల రుచి వేరుగా ఉంటుంది. ముఖ్యంగా పప్పుతో కలిపి అన్నం లేదా చపాతీలను తింటే వచ్చే రుచే వేరు. ఇలా చాలా మంది ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే కేవలం మన దేశంలోనే కాదు, చాలా మంది ప్రపంచవ్యాప్తంగా గోధుమ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దాంతో పలు రకాల ఆహారాలను తయారు చేసి తింటుంటారు. అయితే గోధుమ పిండి మన ఆరోగ్యానికి మేలు చేసే మాట వాస్తవమే అయినా కొందరు అదే పనిగా గోధుమ పిండి లేదా గోధుమ రవ్వను ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు గోధుమ పిండిని మరీ ఎక్కువగా తినకూడదు. తింటే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరు గోధుమ పిండి లేదా రవ్వ ఆరోగ్యానికి హానికరమని చెప్పి తినడం మానేస్తుంటారు. అయితే గోధుమలు నిజంగానే మనకు హామీ చేస్తుంటాయి. వీటిని తినకూడదా? ఇందుకు అసలు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారు? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, బి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల గోధుమలను తింటే మనకు పోషణ లభిస్తుంది. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే బరువు అధికంగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక గోధుమలను చపాతీలు లేదా రవ్వ ఎలాగైనా సరే తక్కువ మోతాదులో తినాలని అంటున్నారు. అయితే బరువు పెరుగుతామేమోనని భయపడి కొందరు వీటిని తినడమే మానేస్తుంటారు. ఇలా కూడా చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. చపాతీలు లేదా గోధుమ రవ్వను మోతాదులో తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.